మా ఇంట్లో అందరూ ఇష్టపడి తినే వాటిల్లో ఫ్రాన్స్ ఒకటి. సో పెద్ద ప్రాసెస్ అనుకుంటాం కానీ చాలా ఈజీ అండ్ క్విక్గా చేసుకోవచ్చు. బాండీలో ఆయిల్ వేసేసి బిర్యానీ ఆకు, ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి వేసేసుకొని కారం, ఉప్పు, పసుపు వేసి వాటిని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యే లోపల మసాలా రెడీ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, గసాలు, పట్టా, లవంగం, సోంపు, మిరియాలు ఇవన్నీ వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. సో నేను చేసే రొయ్యల కూరలో ఎప్పుడు టమోటా యూజ్ చేయను అనమాట. టమోటా యూజ్ చేయకుండా చేస్తే చాలా బాగుంటుంది టేస్టీగా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో మసాలా అంతా ఆయిల్ రిలీజ్ చేసిన తర్వాత మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని ఉప్పు, కారం వేసుకొని ఉన్న రొయ్యల్ని కూడా అందులో వేసేసుకోవాలన్నమాట. ఇంకా ఏం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. రొయ్యల నుంచి వచ్చిన ఆయిల్తోనే మంచిగా కర్రీ రెడీ అయిపోతుంది. సో మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే ఎమ్మీ టేస్టీ రొయ్యల కూర రెడీ.